సంక్రాంతి వచ్చింది తుమ్మెదా, వరదాళ్ళు తెచ్చింది సుమ్మెదా, కొత్త అల్లుళ్ళతో. హ్యాపీ సంక్రాంతి. నో ఫీలింగ్స్. హ్యాపీ హ్యాపీ సంక్రాంతి చెడు. హ్యాపీ సంక్రాంతి చెడు. హ్యాపీ హ్యాపీ సంక్రాంతి. హ్యాపీ సంక్రాంతి. గమ్మున అసలు అనడు అన్నాడు చూడు. అందరికీ నమస్కారం అండి. ముందుగా ప్రతి ఒక్కరికి, ఈ మన ఛానల్ని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి యావత్ భారతదేశ ప్రజలందరికీ ముందుగా భోగి, మకర సంక్రాంతి మరియు కనుమ శుభాకాంక్షలు ముందుగానే తెలియజేసుకుంటూ, ఈ పండగ సందర్భంగా నేను ఒక 4-5 పండగ విశేషాలు ప్రస్తావిద్దాం అనుకుంటున్నా. ముఖ్యంగా ఇది భారతదేశంలోనే రకరకాల రాష్ట్రాల్లో రకరకాల పేర్లతో సెలబ్రేట్ చేసుకుంటాము. మన దగ్గర అయితే సంక్రాంతి అనే సెలబ్రేట్ చేసుకుంటాము. ఇంకా తమిళనాడులో అయితే పొంగల్ అంటారు వాళ్ళు. ఇలా కర్ణాటకలో ఇంకొక పేరు, అట్లా కేరళలో ఇంకొక పేరు, ఇలా రకరకాల పేర్లతోటి ఫెస్టివల్. అంటే ఈ పండగే కాదు, ప్రతి పండగని కూడా మన భారతదేశంలో ఇలా రాష్ట్రానికి ఒక పేరుతో పిలుచుకొని సెలబ్రేట్ చేసుకోవడం అనేది చాలా సర్వసాధారణంగా జరుగుతుంది. ముఖ్యంగా ఆంధ్ర ప్రాంతానికి వచ్చినట్టయితే కోడిపందాలండి. కోడిపందాలు బాగా ఫేమస్. ఈ కోడిపందాల్లో చాలామంది, కొంతమంది నష్టపోయే వాళ్ళు, కొంతమంది లాభపడే వాళ్ళు. ఏదేమైనా కూడా చాలా సాఫీగా జరుపుకోండి. ఏ ఒక్కరు ఎటువంటి అవాంఛనీయ ఘటనలకి ముఖ్యంగా మన తెలంగాణ ప్రాంతానికి వస్తే ఈ పిండి వంటలు, కొత్త అల్లుళ్ళు, అంటే కొత్త అల్లుళ్ళు ఆంధ్రాలో కూడా ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. దీంతోపాటు పిండి వంటలు ఎక్కువ శాతం. తర్వాత గాలిపటాలు బాగా ఫేమస్ అండి. హైదరాబాద్ లాంటి ఏరియాలో, తెలంగాణలో ఎక్కువ గాలిపటాల కల్చరే మనం చూస్తుంటాము. ఇంకా వీటితో పాటు ఇంకా రాయలసీమలో అంటే ఏ పండుగైనా ఒకటేలాగే ఉంటుంది. రాయలసీమలోన ఓవర్ హైప్గా అలా ఉండదు, మరి అట్లా అని తీసిపారేసే విధంగా కూడా ఏమి ఉండదు. ఒక ఫ్లో మాదిరి పోతుంటుంది రాయలసీమలో ఫెస్టివల్స్ అనేటివి. ఓకే, మనం ప్రతి ఒక్కరం హ్యాపీగా ఎంజాయ్మెంట్గా జరిగి, ముఖ్యంగా యువతకి మీరేదో ఎంజాయ్మెంట్లకు పోయి అతి వేగాలు, అతి ఎంజాయ్మెంట్ చేసుకొని మీ ప్రాణాల మీదకైతే తెచ్చుకోవద్దండి. ప్రతి ఒక్కరు టేక్ కేర్, అంటే ప్రికాషన్స్ తీసుకుంటూ పండగని హ్యాపీగా సెలబ్రేట్ చేసుకోండి. మనకి సినిమాలు కూడా వచ్చినాయి ఈ పండగకి. అదే డాకు మహారాజ్, గేమ్ చేంజర్, ఈరోజే సంక్రాంతికి వస్తున్నాం సినిమా కూడా ప్రేక్షకులను పలకరిస్తూ పోతుంది. సో వీటన్నింటిని చూడండి, చాలా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకోండి. ఎక్కడ ఏమీ అవాంఛనీయ ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోండి. మరొక్కసారి ప్రేక్షకులందరికీ నా తరపున, మా ఛానల్ తరపున, మా కుటుంబ సభ్యుల తరపున అందరికీ భోగి, మకర సంక్రాంతి మరియు ముక్కనుమ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారం అండి. సంక్రాంతి వచ్చింది తుమ్మెదా, కోడి పందాలతో